నమస్కారం. మేధోపరమైన గర్వానికి, నిజమైన వినయానికి మధ్య ఉన్న తేడాన్ని చెప్పే ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టాన్ని ఈరోజు మనం విశ్లేషించుకుందాం. ఇది కేవలం చరిత్రలో ఎప్పుడో జరిగిన ఒక సాధారణ సంఘటన కాదు. మన ఆలోచన విధానాన్నే పూర్తిగా మార్చేసే ఒక లోతైన జీవిత సత్యం. పెద్ద పెద్ద పండితుల గర్వాన్ని కేవలం ఒకే ఒక చిన్న ఉదాహరణతో ఎలా పటాపంచలు చేశారో ఇప్పుడు మనం చూడబోతున్నాం. అసలు జగద్గురువు అంటే ఎవరు? ఈ ఒక్క ప్రశ్న చుట్టే మన కథ అంతా తిరుగుతుంది. విశ్వానికే గురువనబడేంత గొప్ప పదవికి అసలైన అర్థమేంటో ఎప్పుడైనా ఆలోచించారా? వినడానికి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది కదా, కానీ దీనికి రాబోయే సమాధానం మాత్రం అద్భుతం అని చెప్పాలి. సరే, ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక్కసారి 1933వ సంవత్సరంలో పవిత్ర నగరమైన వారణాసిలో జరిగిన ఒక అసాధారణమైన మహాసభకు వెళ్లాల్సిందే. కాశీ మహారాజుగారి అత్యంత వైభవంగా ఉండే రాజభవనమది. అక్కడ మహానుభావుడైన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారికి ఒక ఘనమైన స్వాగత సభ ఏర్పాటు చేశారు. దేశం నలుమూలల నుంచి ఎంతోమంది ఉద్దండులైన పండితులు, విద్వాంసులు అక్కడికి వచ్చారు. వాతావరణమంతా కూడా చాలా గంభీరంగా ఉంది. బయటకి అంత గంభీరంగా కనిపిస్తున్న ఆ సభలో లోలోపల మాత్రం ఒక పెద్ద ఘర్షణే నడుస్తోంది. అంతటి గొప్ప వాతావరణంలో కూడా అక్కడున్న కొందరు పండితుల్లో స్వామివారిని చూసి ఒక రకమైన అసూయ మొదలైంది. అసలు జగద్గురు అనేంత ప్రతిష్ఠాత్మకమైన బిరుదు ఆయనకు ఎలా ఇచ్చారు అనేది వాళ్లకి ఏమాత్రం మింగుడుపడలేదు. ఆ అసూయ కాస్త మెల్లగా అహంకారంగా మారిపోయింది. వాళ్ల అహంకారం ఏ స్థాయికి చేరిందంటే, సభలో ఉన్న ఒక పండితుడు ఏకంగా ముందుకొచ్చాడు. అందరి ముందు స్వామివారి స్థాయిని సవాలు చేస్తూ చాలా వెటకారంగా, అసలు ఈ జగద్గురువెవరు అని ప్రశ్నించాడు. నిజానికి అది కేవలం ఒక ప్రశ్న కాదు, వాళ్ల మేధోపరమైన గర్వానికది ఒక నిదర్శనం. సాధారణంగా అలాంటి ప్రశ్న వింటే ఎవరికైనా కోపమొస్తుంది, లేదా నేనెంత గొప్పవాడినో తెలుసా అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు, అవునా? కాని స్వామివారి రియాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన ముఖంలో ఎంతో ప్రశాంతమైన చిరునవ్వు, ఏమాత్రం తడుముకోకుండా చాలా కూల్గా నేనే అని సమాధానమిచ్చారు. ఆ పండితుడు ఇంకా వెటకారంగా, ఓహో, తమరే జగద్గురువన్నమాట అనన్నాడు. కాని ఆ నేనే అనే చిన్న పదం ఆ పండితుల అహంకారాన్ని ఎలా బద్దలు కొట్టిందో ముందు ముందు మీరే చూస్తారు. ఇప్పుడు మనం చూడబోయేది ఈ విశ్లేషణలోనే అత్యంత కీలకమైన భాగం. తరతరాలుగా మనమనుకుంటున్న జగద్గురువు అనే పదానికి ఒక సరికొత్త అర్థమిక్కడ ఎలా పుట్టిందో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడే అస్సలైన వేదాంతం దాగియుంది. స్వామివారు చెప్పిన ఆ లోతైన మాటేంటో తెలుసా? వారన్నారు, నేను ఈ జగత్తుకు అంటే ఈ ప్రపంచానికి గురువును అన్న అర్థంలో కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి నాకు గురువే అన్న అర్థంలో నేను జగద్గురువును. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఒక్క మాటతో ఆ సభలోని వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పటివరకు ప్రపంచానికే నేర్పుతాను అనే అహంకారమున్న ఆ పదం వెనుక ప్రపంచంలోని ప్రతి జీవి దగ్గర నేను నేర్చుకుంటాను అనే ఎంతటి గొప్ప వినయముందో వాళ్లప్పుడే రియలైజ్ అవ్వడం మొదలుపెట్టారు. అయితే ఈ గొప్ప తత్వశాస్త్రం కేవలం మాటలకే పరిమితం కాలేదు. మన కళ్లకు కట్టినట్లు కనిపించే ఒక చిన్న సామాన్యమైన ఉదాహరణతో స్వామివారు దీన్ని ఎలా ప్రాక్టికల్గా వివరించారో ఇప్పుడు చూద్దాం. స్వామివారు ఆ రాజభవనం పైకప్పు వైపు చూశారు. అక్కడ పైన కొన్ని పిచ్చుకల గూళ్లున్నాయి. వాటన్నింటిలో ఒక గూటిని పండితులకు చూపిస్తూ ఒక చిన్న ప్రశ్న వేశారు, అది ఏమిటి అని. దీన్నే మనం సొక్రాటిక్ విధానం అంటాం. అంటే ఒక చిన్న ప్రశ్నతోనే ఎదుటివారిలో ఆలోచనను రేకెత్తించడమన్మాట. ఆ పండితులు వెంటనే ఏమన్నారంటే, అది ఒక గూడు అన్నారు. మరి దాన్ని ఎవరు కట్టారు అని స్వామివారు మళ్లీ అడిగారు. వాళ్లు వెంటనే పిచ్చుకలు అని బదులిచ్చారు. ఈ చిన్న చిన్న ప్రశ్నలు, సమాధానాలు ఆ తర్వాత రాబోయే ఒక అతిపెద్ద జీవిత సత్యానికి వేదికను సిద్ధం చేశాయి. అప్పుడు స్వామివారు చిరునవ్వుతో పండితులకు చెప్పారు, ఒక్కసారి చూడండి, ఆ చిన్న పిచ్చుకలకు చేతులు లేవు, కాళ్ళూ లేవు. అయినా సరే కేవలం వాటి ముక్కుతో ఎంత అద్భుతంగా ఆ గూడును కట్టాయి. మనకు చేతులున్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఇంత గొప్ప మేధస్సుందని గర్వపడుతున్నాం. కాని వాటిలా మనం ఆ గూడును అల్లలేం కదా. నిజంగా ఇది అక్షరసత్యం కదా. మనిషి భౌతిక ఉనికికి, ప్రకృతిలో సహజంగా ఉండే అసాధారణమైన శక్తికి మధ్య ఉన్న తేడాను ఇంతకంటే అద్భుతంగా ఎవరూ చెప్పలేరు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అస్సలు పాయింట్ ఏంటంటే, స్వామివారి దృష్టిలో
ఆ చిన్న పక్షులకు కూడా ఏదో ఒక సృష్టి శక్తి ఉంది. చేతులు కాళ్ళు ఉన్న మనకు ఆ ప్రత్యేకమైన శక్తి లేదు. నాకు ఆ శక్తి లేదు కాబట్టే ఆ పిచ్చుకలు కూడా నాకు గురువులే అని స్వామివారు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. చూశారా, ప్రకృతిలోని ఒక చిన్న పిచ్చుకను కూడా తీసుకెళ్లి ఏకంగా గురువుస్థానంలో నిలబెట్టే ఈ వినయమే జగద్గురువు అనే పదానికి ఉన్న అసలైన అర్థాన్ని ప్రాక్టికల్గా నిరూపించింది. మరి ఈ సంఘటన తర్వాత ఆ పండితుల పరిస్థితి ఏంటి? నిజమైన గురువు అంటే ఎవరో వాళ్లకి ఎలా అర్థమైందో ఇప్పుడు చూద్దాం. స్వామివారి మాటలు వినగానే ఆ మహాసభ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఆ నిశ్శబ్దం ఊరికే రాలేదు. అది వాళ్లలోని అహంకారం పూర్తిగా కరిగిపోయి పుట్టిన వినయం. మాకన్నీ తెలుసు అని తమ మేధస్సును చూసి గర్వపడిన ఆ ఉద్దండులైన పండితులందరూ స్వామివారి ఈ సరికొత్త దృక్పథం ముందు మౌనంగా తలవంచారు. జ్ఞానమంటే కేవలం పుస్తకాల్లోనో మన అహంకారంలోనో లేదని, అది ఒక చిన్న పిచ్చుక గూడులో కూడా దాగి ఉందని ఆ రోజు వాళ్ళకి ప్రాక్టికల్గా అర్థమైంది. ఈరోజు మన ఈ విశ్లేషణ నుండి మనం తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన సారాంశమిదే: అత్యున్నతమైన పాండిత్యం లేదా గురుత్వం అనేది కేవలం ఎదుటివారికి క్లాసులు పీకడంలోనో బోధించడంలోనో లేదు. జీవితాంతం ఒక విద్యార్థిగా మారి ఈ ప్రకృతిలోని ప్రతి చిన్న జీవి నుండి నేర్చుకోగల ఆ అంతులేని వినయాన్ని కలిగి ఉండటంలోనే అసలైన గురుత్వం దాగి ఉంది. జగద్గురువు అంటే ఇదే అసలైన అర్థం. ఇక ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న: నిత్యం మన కళ్ల ముందు తిరిగే ఈ ప్రకృతిలో మన చుట్టూ ఉండే అతి చిన్న ప్రాణుల నుండి మనం ఇంకెన్ని గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చు? ఆ వినయం, ఆ అబ్జర్వేషన్ మనకుంటే చాలు. ఈ ప్రపంచమే మనకు ఒక పెద్ద పాఠశాల. ఒక్కసారి ఆలోచించండి. ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిస్తున్నాను. మళ్ళీ మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం. నమస్కారం.